కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే కథానిక ఎర్రబుగ్గ సుందరి, రచన చిర్రావూరు మదన్ మోహన్. పొద్దున్నే కాఫీ తాగుతుంటే ఫోన్ మోగింది. ఈవేళప్పుడెవరా అని ఆలోచిస్తూ ఎత్తాడు ఫోన్. హలో రాము, నేను శేఖర్ని అన్న చిరపరిచితమైన గొంతు పలకరించింది. ఆ వాయిస్ వినగానే మంచి ఎండాకాలంలో ఐస్ క్రీమ్ తిన్నట్టయింది. ఎప్పుడొచ్చావురా అని ఆప్యాయతతో అడిగాను. ఇవాళే ఓ 10 గంటల ప్రాంతంలో వస్తా, ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్లకు అని సమాధానం కోసం ఆగకుండా రిసీవర్ పెట్టేశాడు శేఖర్. వీడితో ఇదే గోల. శేఖర్ నేను బహుశా 2వ క్లాస్ అనుకుంటాను. అప్పటి నుండి క్లాస్మేట్లు. పియూసీ దాకా కలిసి చదువుకున్నాం. తర్వాత దారులు మారాయి. మా ఇంటి ఆర్థిక పరిస్థితి వల్ల నేను BAలో చేరాను. వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ప్రతి సెలవులకు వచ్చి సరదాగా గడిపి వెళ్ళిపోతాడు. వాడితో ఉంటే నాకు కాలం గడుస్తున్నదే తెలీదు. అదే మా ఇద్దరి అనుబంధం. ఈ మధ్య వాడు మాట్లాడే మాటల్లో అమ్మాయిల రెఫరెన్స్లు ఎక్కువగా ఉంటున్నాయి. యూనివర్సిటీ క్యాంపస్ ప్రభావం అనుకుంటా. మాటకి మాట అమ్మాయిల ప్రసక్తి, ఆడపిల్లల గురించి అవసరానికన్నా ఎక్కువగానే మాట్లాడుతున్నాడు. ఒక విధంగా అది వయసు మీద హార్మోన్ల ప్రభావం అనుకుంటా. తొందరగా స్నానం చేసి టిఫిన్ ముగించుకుని ఆ రోజు ఆదివారం పేపర్ మొత్తం చూసి శేఖర్ కోసం 10ంటికి ఎదురు చూస్తూ కూర్చున్నాను. వస్తూనే వాడు, ఏరా ఎప్పుడు మూసి ఉండే మీ పక్కింటి కిటికీలు తెరుచుకున్నాయి, ఎవరన్నా కొత్తగా అద్దెకు దిగారేమిటి, అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా అన్నాడు. నిజంగా నాకు అరికాల మంట నెత్తికెక్కింది. పోయిన దసరా సెలవులకు వెళ్ళి ఇప్పుడు డిసెంబర్ సెలవులకు వచ్చిన వాడు నన్ను నా క్షేమ సమాచారాలు అడగకుండా పక్కింటికి కిటికీ గురించి, అందులోని అమ్మాయిల సంగతి అడుగుతాడా? ఎంత యూనివర్సిటీలో చదువుకుంటున్నా, అందుకే వాడిని కవ్వించాలని. అవునరా, ఈ మధ్య ఒక ఆవిడ దిగిందిరా అన్న. మావాడి ముఖంలో 1000 క్యాండిల్ బల్బు వెలగటం చూసా. ఆవిడ అంటే ఎన్నేళ్ళు? ఆతురత నానుచుకోలేక అడిగాడు శేఖర్. ఉండొచ్చు, దాదాపు 25 ఏళ్ళు. ఎర్రబొగ్గ సుందరి అన్నాను. అలాగా, ఎర్రబొగ్గల, భలే భలే. మరేదే ఆవిడ? కిటికీ వైపు తొంగి చూస్తూ అడిగాడు. అబ్బే, ఇప్పుడు కాదు, సాయంకాలం ఓ 6 గంటలకు ముస్తాబాయి వస్తుంది. ఎక్కువసేపు ఉండదు. రాత్రి ఓ 9-10 గంటల దాకా ఉంటుంది. వచ్చిన ఆదాయంతో తృప్తిపడి వెళ్ళిపోతుంది. మళ్ళీ మర్నాడు సాయంకాలం దాకా ఇటు రాదు. వేరే చోట సంపాదిస్తుందేమో. పెళ్ళయిందా అన్నాడు శేఖర్. అయినట్టే ఉందిరా. అప్పుడప్పుడు ఒక ఆయన ఆలస్యం అయితే కారులో వచ్చి కాచుకుండి మరీ తీసుకెళ్తాడు అన్నాను. అంతే అంతే అంతే, ఈ ఫీల్డ్లో వాళ్ళంతా అంతే. డబ్బే ముఖ్యం, మొగుడు కూడా పట్టించుకోడు. అవునరా, ఇక్కడికి ఎటువంటి వాళ్ళు వస్తుంటారు? రేటు అది అని నసిగాడు శేఖర్. ఏయ్, నీకు వేరే పని లేదురా? ఈ మధ్య యూనివర్సిటీకి వెళ్ళి మరీ బరి తెగించిపోయాడు. ఆవిడ గురించి నీకెందుకురా అని మందలించాను. ఒరే రాము, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, మర్యాదగా చెప్పు. ఎటువంటి వాళ్ళు వస్తారు ఈ ఇంటికి? నా మీద ఒట్టు అన్నాడు శేఖర్. ఇక లాభం లేదని, సరే విను. బాగా డబ్బున్న వాళ్ళు కార్లలో వస్తారు. మధ్యతరగతి వారు ఆటోలో వస్తారు. ఇంకొందరు సైకిల్ రిక్షాలలో కూడా వస్తారు. చాలా, నన్ను వదిలే. ఇక నీ యక్ష ప్రశ్నలు ఆపి నీ గురించి నా గురించి మాట్లాడుకుందామా అన్నాను. రే, నువ్వేదో దాస్తున్నావు, నిజం చెప్పు. ఇంకెవరు రావట్లేదా అని అడిగాడు శేఖర్. అబ్బా, నన్ను వదలరా బాబు. సరే, అన్నట్టు అప్పుడప్పుడు నీట్గా డ్రెస్ చేసుకున్న యంగ్స్టర్స్ మోటార్ సైకిళ్ళ మీద, స్కూటర్ల మీద కూడా వస్తుంటారు. వాళ్ళంతా ఆయనకేవో గిఫ్ట్లు ఇస్తుంటారు అన్నాను. మరి పోలీసుల బెడ ఏం లేదు కదా ఆదుకునేవాడిలో అడిగాడు శేఖర్. ఇంకా నయం, ఆ పోలీసు వాళ్ళే ఆమె దగ్గరికి అప్పుడప్పుడు వెళుతుంటారు డ్యూటీలో. ఏమిటి, వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడా లేక ఆమె డ్యూటీలో ఉన్నప్పుడా? హాహాహా, జోకు వేశాను అనుకుని పెద్దగా నవ్వాడు శేఖర్. ఒరే శేఖర్, మనం అనవసరంగా ముఖం ఎరగని ఎవరి గురించో ఇలా మాట్లాడుకుపోవటం చాలా అసభ్యంగా ఉంది. ఇక ఆ టాపిక్ ఇంతటితో ఆపే అన్నాను. ఇదివరకు పక్కపేటలో ఒకరింట్లో ఉండేదిట. అక్కడ ఆ ఇంటి వాళ్ళతో పడక వచ్చేసిందిట. పోలీసుల దాకా ఆ గొడవ వెళ్ళిందని మన సోము చెప్పాడు. అవునరా, అట్లాంటి వాళ్ళు 6 నెలల కన్నా ఎక్కువ ఏ ఇంట్లోనూ ఉండరు. పక్క వీధి వాళ్ళతో పడక ఇక్కడకు మార్చిందనమాట పడక. అన్నట్టు ఈమె బిజినెస్ అంతా ఇక్కడేనా లేక బయట కూడా వస్తుందా? ఏమిట్రోయ్, వస్తుందా గిస్తుందా అంటున్నావు? కొంపదీసి సరే, నాకెందుకు వచ్చిన గొడవ? బాగా ఉన్నవాళ్ళ అబ్బాయివి, ఇంజనీర్వి. బాగానే వస్తుంది బయటకి, కానీ దానికి రేటు వేరు, మనం అక్కడికి వెళితే రేటు వేరు అన్నా. ఏమిట్రోయ్, మనం వెళితే అంటున్నావు? నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? నిజం చెప్పు, చంపేస్తాను. ఎవరికి చెప్పనులే కానీ అన్నాడు శేఖర్. అది కాదురా, ఒకసారి ఇలాగే పిచ్చి ఆలోచనలతో ఒళ్ళంతా వేడెక్కి వెంటనే ఆమె దగ్గరికి పరిగెత్తావన్నమాట.
ఇడియట్. వినరా ఫుల్, నేనేం పరిగెత్తలేదు. ఆ రోజు సాయంత్రం మా ఇంట్లో ఎవ్వరు లేరు. ఆహా, నాన్నగారు క్యాంప్కి వెళ్ళారు. భలే. అమ్మ చెల్లి గుడికి వెళ్ళారు. ఇంకేం, సాయంత్రం నుంచి ఒకలాగా ఉంటే ఓ ఉతికిన లుంగి తీసి కట్టుకుని బనీన్ విప్పి ఓ స్లాక్ వేసుకుని చలికి ఓ దుప్పటి కప్పుకొని మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాను. రే, చలికి కాదురా, ఎవ్వరికి కనబడకుండా ఉండాలని. ఒరే, చూడ్డానికి పిల్లిలాగా ఉన్నావు. ఎంతటి సాహసం చేసావురా. మా యూనివర్సిటీ స్టూడెంట్స్నే మించిపోయావు. హ్యాట్స్ ఆఫ్. కానీ ఆ తర్వాత ఏముంది? ఆమె నా చొక్కా గుండెలు విప్పమంది. ఆహా, అక్కడ మంచం మీద పడుకోమంది. నేను మంత్రముగ్ధునిలాగా ఆమె చెప్పిందంతా చేశాను. ఆ తర్వాత శేఖర్ ముఖంలో ఆతృత, ఆందోళన. వాడి నుదుటి మీద చిరు చెమట చూసి నాకు నవ్వొచ్చింది. ఆ తర్వాత తన స్టెథోస్కోప్తో నన్ను పరీక్షించి మాత్రలిచ్చి మందులు కొనుక్కోమని చీటీ రాసిచ్చి డాక్టర్గా ఫీజు కింద 100 రూపాయలు తీసుకుంది. అది తీసుకుని ఆ పైన నేను చెప్పేదేది శేఖర్ బుర్రలోకి దూరల. వాడు కుప్పగా కుర్చీలో కూలిపోయాడు. ఈ రోజుకి ఆ సంఘటన తలుచుకొని విరగబడి నవ్వుకుంటాం నేను, శేఖర్. కథానిక ఎర్రబుగ్గ సుందరి, రచన చిర్రావూరు మదన్ మోహన్.